సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల పరిధిలోని బొమ్మారెడ్డిగూడెం తండాలో గ్రామంలో పారిశుద్ధ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. స్థానిక సర్పంచ్ జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గ్రామస్తులకు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి చెత్త బుట్టల్లో వేయాలని సూచించారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ జైపాల్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతిరోజు ఇంటింటి నుంచి చెత్త సేకరించేందుకు ట్రాక్టర్ వస్తుందని తెలిపారు. ప్రతి ఇంటి వారు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ట్రాక్టర్లో వేయాలని సూచించారు. గ్రామంలో చెత్త బుట్టలను అందజేయాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోడ్లపై, ఖాళీ ప్రదేశాలలో, కాల్వల పక్కన చెత్త వేయడం వల్ల పారిశుద్ధ సమస్యలు తలెత్తడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రతి కుటుంబం చెత్తను వేరువేరు చేసి పారిశుద్ధ సిబ్బందికి అందించడం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచవచ్చని తెలిపారు. గ్రామ పరిశుభ్రత కేవలం పంచాయతీ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జైపాల్ నాయక్ కోరారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం, చెత్తను బహిరంగ ప్రదేశాలలో వేయకుండా చూడడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఇక గ్రామాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని సర్పంచ్ జైపాల్ నాయక్ కోరారు. మీకందరికీ చెత్త బుట్లు ఇచ్చినా లేదా? మీకు బుట్లు వచ్చినా లేదా? మరి మీరు ఏం చేస్తారు? ఈ చెత్త ఏముంది? ఏది ఒకటి ఉంది, ఏది ఇది? ఏ చెత్త పొడి చెత్త, రెండు బకెట్లు పెట్టాలి కదా చెత్త. ఏదమ్మా మీ చెత్త ఏమున్నాయి బకెట్లు? లేమా? ఏమి ఇష్టం వచ్చినట్లు డబ్బాలా నీళ్ళు పోసే లేదమ్మా, లేదమ్మా. నీకు మలాసు కాదు. నేను ఏమంటున్నా, ఒకరోజు తప్ప డే బయట వస్తున్నావు కదా చెత్తకు, ఒకరోజు తప్ప వస్తున్నామా చెత్తకు? వస్తున్నా లేదా? గ్రామ పంచాయతీ ఒకరోజు తప్పి ఒకరోజు వస్తున్నా లేదా? వస్తున్నప్పుడు చెత్త, దానికి సరిపడా చెత్త రెండు బుట్ల తడి చెత్త వేరు చేయాలి, పొడి చెత్త వేరు. మీరు ఇండ్లలోనే తడి చెత్తను తడిగానే పెట్టాలి, పొడి చెత్తను పొడిగా చేయాలని గ్రామ పంచాయతీ నుండి బకెట్ ఇచ్చినాం, బుట్టలు ఇచ్చినాం. వచ్చినాయి లేదా? వచ్చినా పెట్టాలి కదమ్మా. అది పిండి పెట్టుకోవడానికో, సామాన్ పెట్టుకోవడానికో, బట్టలు పెట్టుకోవడానికో ఇయ్యలేమమ్మా. దండం పెడతా మీకు ఇల్లురమ్మా, సహకరించాలి. మీకే ఇప్పుడు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలంటే మాకు బుట్టలు లేవన్నారు, బుట్టలు ఇచ్చినాం. బుట్టలు ఇచ్చినాక మాకు ఎస్సీ కాలనీకి రావడానికి రోడ్ లేదన్నారు. చెత్త ట్రాక్టర్ రావడానికి రోడ్ వేయించినాం. మేము మీకు ఏది కావాలంటే అది చేస్తున్నప్పుడు మీరు కూడా మాకు సహకరించాలమ్మా. తడి చెత్తని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ చెత్త మీద చాలా సీరియస్ ఉంది. మీరు సహకరించాలి. తడి చెత్తను తడిగానివ్వండి, పొడి చెత్తను పొడిగానివ్వండి అమ్మా. రేపటి నుంచి లేకపోతే ట్రాక్టర్ రాదమ్మా. దయచేసి చెప్పేస్తున్నా, మీరు తడి చెత్తను పొడి చెత్త రెండు బకెట్లు వేయండి. వేసేటట్టు చేయండి. వేస్తేనే మంచిది, మన మంచి కోసమే. మన పరిసరాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరు వేయాలని చెప్పేసి అందరికి నమస్కరించి చెప్తున్నాను. ప్లీజ్ అందరు సహకరించాలమ్మా. లేదంటే ఒకవేళ మోరినలా చాలా మంది మోరినలా ఇప్పుడు ఆడ మీ నల్ల అని చెప్పేసి లేవగానే భోగిలు కడుగుతారు. ఆడ నీళ్ళంతా అన్నం అంతా మోరీలో మోరీలలో అన్నం వేయద్దు, చెత్త వేయద్దు. చెత్త బుద్ధులు వేయండి. ఏ సామాన్ ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి. జాగ్రత్త ఉంచుకోవాలి. మన పరిశుభ్రాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన పరిసరాలను జాగ్రత్త ఉండాలి. రోగాలు గీగా రాకుండా అన్ని ఇచ్చేయాలమ్మా. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయద్దు. దయచేసి అందరూ సహకరించాలి. జైపాల్ మా మంచి మాకు పైన అంతేనా? అది కాదు అందరూ అంతే. ఇక్కడ ఓటు వేసినోడు ఇటు అంతే, ఓటు వేయనోడు ఇటు అంతే. ఇది ఓటు అప్పుడే, ఎలక్షన్ అప్పుడే ఓటు. దాని తర్వాత ఏం లేదు. ఇది గ్రామాభివృద్ధి కోసం అందరూ సహకరించాలి. మీకు అందరికీ గ్రామ పంచాయతీ నుండి తడి చెత్తకు సంబంధించి, పొడి చెత్తకు సంబంధించి 2 చెత్త
ఇప్పుడు నేను స్వయంగా ఇంటింటికి తిరుగుకుంటూ వస్తున్నా, నేను అన్ని చూసుకుంటూ వస్తున్నా. ఓన్లీ ఒక బుట్టలనే వేస్తున్నారు, పొడి చెత్తకు సంబంధించిన ఒక బుట్టలు వేస్తున్నారు, లేదంటే తడి చెత్త ఉంటే తడి చెత్తనే ఉంటుంది, దాంట్లో తడి వేసేస్తున్నారు, దాంట్లో పొడి వేసేస్తున్నారు. అది కాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది, కఠినమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. తడిని వేయాలి, పొడిని వేయాలి. దయచేసి అందరూ ఖచ్చితంగా ఒక బుట్టలో కాకుండా 2 బుట్టలలో మీ ఇంట్లో ఉన్న తడి పొడి 2 బుట్టలునే 2 బుట్టలో వేసేసేయాలి. ఇక్కడ ఇచ్చినట్లు చెత్తను ఏడబట్టి ఆయన పాడే పనిష్మెంట్ ఉంటుంది, ఫైన్ ఉంటుంది. ఇంకో విషయం, చెత్తను ఖచ్చితంగా దయచేసి ఎవరు కూడా కాలబెట్టవద్దు. మీకు ఇబ్బంది ఉంటే మీ దగ్గర చెత్త ఎక్కువ ఉంటే మాకు ఫోన్ చేయండి, ప్రత్యేకంగా మీ గ్రామ పంచాయతీ కార్యక్రమం మీ దగ్గర పంపిస్తాం. మా గ్రామ పంచాయతీ సిబ్బంది రోజు ఒకరోజు తప్ప డే బై డే ఒకరోజు తప్ప ఒకరోజు ఖచ్చితంగా ఇళ్ళకు వస్తున్నాం. వస్తున్నామా డాక్టర్ వస్తుందా వస్తుందా లేదా? రోజు ఖచ్చితంగా మీకు లేకపోతే ఇప్పుడు డాక్టర్ మీద ఒకటే చెప్పేస్తున్నా, మీకు ఇంటికి ఒకరే చెప్పకూడదు.